ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, తిరిగి ఈ ఆదివారము పునరుత్థాన ఆరాధన క్రమంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రియులారా, 1 నుంచి 5 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాలు మనము చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకయుండెను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆదియందు ఏమి ఉన్నదని యోహాను తెలియచేస్తున్నాడు అంటే వాక్యము ఉండెను. ఆదిలో ఏముందండి? వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్యము ఆదిలోనే ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందండి? ఆ వాక్యలో ఏమున్నదంట? జీవం ఉన్నది. వాక్యములో ఏమున్నదంటే జీవం ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇటువంటి జీవం కలిగినటువంటి వాక్యాన్ని మనము ప్రియులారా వినవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము కనుక ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే వినాలి. ఎందుకు వినాలి? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి అంటే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు వినాలి అంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 8, 9 వచనములో అది ఏమని చెప్పుచూ ఉన్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడును. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియులారా, వాక్యం ఆదిలోనే ఉన్నది, వాక్యం దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం జీవమై ఉన్నది అనేటువంటి విషయాన్ని యోహాను తెలియచేస్తుంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ వాక్యం వలన కలిగేటువంటి విషయాలు ఈ 3 వచనాల్లో 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే ప్రకటించు విశ్వాస వాక్యము. 1వ వచనంలో 8వ వచనంలో చెప్తున్నాడు ప్రకటించు విశ్వాస వాక్యము. రెండవది నీ హృదయమందు విశ్వసించు విశ్వాస వాక్యము. రెండవది ఏంటండి?
నీ హృదయమందు విశ్వసించు విశ్వాస వాక్యము. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, నోటితో ఒప్పుకొను విశ్వాస వాక్యము. నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాస వాక్యము. కనుకనే ప్రియులారా, ఈ వాక్కును గురించి యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఆదిలోనే ఉన్నది, ఆ వాక్యం దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యం దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం జీవము కలిగినటువంటి వాక్యము అనేటువంటి విషయాన్ని ప్రియులారా పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్ద, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రకటించేటువంటి విశ్వాస వాక్యమే. యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రియులారా, దేవుని వాక్య భాగములో 63వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయము యోహాను సువార్త 63వ వచనములో మనం చూసినట్లయితే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మేము మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని మీతో చెప్పాను. విశ్వసింపని వారెవరు? తన్ను అంగీకరింపబోవాడెవడు? మొదటి నుండి యేసునకు ఎవరు యేసు క్రీస్తుని అప్పగిస్తారు? ఎవరు యేసు క్రీస్తుని ప్రియులారా అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడో ఆయన్ను కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఎరిగి ఉన్నాడంట. స్పష్టంగా చెప్తున్నాడు, విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపు వాడెవడు? మొదటి నుండి యేసునకు తెలియదు. మీలో విశ్వసించువారు కొందరున్నారని. ఏమండి, మీలో విశ్వసించేవారు కొందరు ఉన్నారని ప్రియులారా తన్ను ఏమండి తెలియచేస్తున్నాడు. వారు ఎవరో ఆయనకి తెలుసని. ఈరోజు దేవుని వందు విశ్వాసం ఉంచుతున్నటువంటి నీవు, నేను, మనము ఆయనకి తెలుసు అన్నమాట. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఈ వాక్కు ప్రకటించేటువంటి వాక్కు ఏమిటంటే విశ్వాసము కలిగినటువంటి వాక్కు. ఈ వాక్కుని విశ్వసించాలి. 3.5 సంవత్సరాలు వెంబడించాడు ఎవరైనా? ఇస్కరియోతు యోధా. కానీ విశ్వసించలేకపోయాడు. ప్రియులారా, అద్భుతాలు చూశాడు ఆయన 3.5 సంవత్సరాల్లో. యేసుక్రీస్తు చేసినటువంటి తన కార్యాలు ఎన్నో చూసినప్పటికీ కూడా ప్రియులారా ఇస్కరియోతు యోధా విశ్వసించలేకపోయాడు. ఆ విషయం యేసు ప్రభువు కూడా తెలుసు. ఇతనికి విశ్వాసం లేదనే విషయం. వాళ్ళతోనే ఉంటున్నాడు కదా, వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాడు కదా, వాళ్ళనే వెంబడిస్తున్నాడు కదా. అయినప్పటికీ ప్రభువు అతన్ని ఏమీ మాట్లాడలేదు. ఈరోజు చాలా మంది దేవుని వద్దకు వచ్చేటువంటి వారు ప్రకటించబడుతున్నటువంటి విశ్వాస వాక్కులు వినలేకపోతూ ఉన్నారు. వస్తున్నారు, కూర్చుంటారు, లేకపోతే ప్రియులారా వారు చేయవలసినటువంటి పనులు చేస్తారు, కానీ దేవుని వాక్కును ప్రియులారా వారు విశ్వసించలేకపోతున్నారు. కొందరు ఏమంటారంటే అది మాకు తెలుసు కదా అని అనేటువంటి అభిప్రాయం. ఇస్కరియోతు యోధా కూడా బహుశా అట్లా ఆలోచించాడేమో, ఆ వాక్యం నాకు తెలుసు, లేకపోతే ఈయన తెలుసు అనేటువంటి భావనతో ఆయన ఉండిపోయాడు. విశ్వసించే వారు ఎవరు? విశ్వసించని వారు ఎవరు? ఆయనను అప్పగించేవారు ఎవరు? ఆయనకు తెలుసు. అయితే ఈ రోజు దేవుని వాక్యం ప్రియులారా ప్రకటించబడుతున్నటువంటి వాక్యమునందు మనం విశ్వసించాలి. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రకటించు విశ్వాస వాక్యము ఇది. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయము 22వ వచనములో నుండి మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు లేక అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా ఆ యొక్క
మొదటి అధ్యాయములో 22వ వచనం నుండి మనం చూసినట్లయితే ఏమండి, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిష్కపటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరంలో గడ్డిని తోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. వాక్యం విశ్వాస ప్రకటించబడుతున్నటువంటి విశ్వాస వాక్యం ఎవరు వింటారు? వారు సహోదర ప్రేమ కలిగి ఉంటారు. ప్రకటించబడుచున్నటువంటి వాక్యం ఎవరు వింటారు? వారు హృదయపూర్వకంగా దేవునిని విశ్వసించడానికి అవకాశం ఉన్నది. వారు దేని ద్వారా పుట్టారంటండి? క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి, దేవుని వాక్యము నుండి వారు ఉద్భవింపబడ్డారు. దేవుని వాక్యం వారిని జీవింపచేస్తుంది. దేవుని వాక్యం వారిని విశ్వాస జీవితంలోనికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని పౌలు లేక పేతురు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనము దేవుని వాక్యం ఆదిలో ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. వాక్యమే దేవుడై ఉన్నాడని మనము గుర్తించాలి. వాక్యం దేవుని వద్ద నుండి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆ వాక్యం మనుషులను జీవింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. కనుకనే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి అంటే, ఎదుగో ప్రియులారా, విశ్వాసములో ఎదుగుటకు దేవుని వాక్యాన్ని మనము వినాలి. విశ్వాసములో ఎదగటానికి పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రకటించు వాక్యము వలన మీరు అక్షయ బీజము వలన ఏర్పాటు చేయబడతారు. ఈ ప్రకటించేటువంటి వాక్యము వలన మీరు ప్రభు యొక్క ప్రియుల నియమాన్ని నెరవేర్చగలుగుతారు. ప్రియుల అపోస్తల కార్యముల గ్రంథములు 10వ అధ్యాయం 34వ వచనములో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట. 10వ అధ్యాయం 34లో, దేవుడు పక్షపాతి కాడని, ఏమండి, దేవుడి వాక్యములో మనం చూస్తున్నాము, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాము. ఏమండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకును పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ప్రియులారా, ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. ఈ వార్త, ఈ ప్రకటన ఎటువంటిదంటే సమాధానాన్ని తీసుకొచ్చేది. క్షయ బీజమునకు ప్రియులారా కారకులుగా చేసేది కాదు, అక్షయ బీజమునకు మనలను ప్రియులారా కారకులుగా చేసేటువంటి వాక్యం అని పేతురు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు స్పష్టంగా లేక పేతురు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, పౌలు తెలియచేస్తున్నటువంటి మాటలను మనం గమనించవచ్చు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను
ప్రకటించి ఈ ఈ ఈ ఒక్క వాక్యం ఎటువంటిదంటే సమాధానకరమైనటువంటి వాక్కు. ఈ వాక్కు ఎక్కడ ఉన్నదంటే ఆదిలో ఉన్నది. ఈ వాక్కు ఎక్కడ ఉన్నదంటే దేవుని వద్ద ఉన్నది. ఈ వాక్కు ఎక్కడ ఉన్నదంటే దేవుని వద్ద నుండి పంపబడింది. ఈ వాక్కు వలన మనుషులు జీవించబడతారు. ఈ వాక్కు ప్రియులారా, ఎవరైతే విశ్వసిస్తారో, ఈ వాక్యాన్ని విశ్వసించి ఈ వాక్కును హృదయంలోకి తీసుకుంటారో, వారి నిత్యత్వానికి నడిపించబడతారు అనేది పౌలు పేతురు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ 13వ అధ్యాయములో, అక్కడే అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 38వ వచనములో మనం చూసినట్లయితే 13వ అధ్యాయములో 38వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతులో, ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడదని మీకు తెలియనుగాక. ఏ విషయాల్లో ప్రియులారా పాప క్షమాపణ లేదు, ఏ విషయాల్లో ప్రియులారా పాప క్షమాపణ కలుగుతున్నదో అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వాక్కు వలన పాప క్షమాపణ ఉన్నది. ఈ వాక్కు వలన ఏమున్నదండి? ప్రకటించు వాక్యం వలన పాప క్షమాపణ ఉన్నది. ప్రకటించు వాక్యం వలన నిత్యత్వాన్ని మనం పొందుకోగలుగుతాము. కనుకనే పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రకటించు విశ్వాస వాక్యము. ఈ వాక్యం ఏ వాక్యం అంటండి? ప్రకటించు విశ్వాస వాక్యము. ఈ వాక్యం ప్రకటించబడినప్పుడు ఎవరు శ్రద్ధ కలిగి వింటారో, ఈ వాక్యం ప్రకటింపబడినప్పుడు ఎవరు శ్రద్ధ కలిగి విశ్వసిస్తారో వారు ప్రియులారా వారి పాపాలు క్షమించబడుతుంది. ఈ వాక్యం వినడం వల్ల ఏం కలుగుతుందండి? పాపం క్షమించబడుతూ ఉన్నది. వారు విశ్వసించిన కారణాన ఈ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ వాక్యం విని విశ్వసించిన కారణాన వారి పాపాలు క్షమించబడుతూ ఉన్నవి, వారు నిత్య మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు అనేటువంటి విషయము ఈ ప్రకటన వాక్యం ద్వారా తెలియచేయబడుతూ ఉన్నది. అక్కడే 16వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 31వ వచనములో, అందుకు వారు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఏమండి, దేవుడితో చెప్తూ ఉన్నా, రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి ప్రకటించబడినటువంటి వాక్యం ఎవరు విన్నా సరే, వాడు జైలురా, వాడు లేకపోతే జైల్లో ఉన్నవాడా, లేకపోతే వాడు ఏ సామర్థ్యంలో ఉన్నవాడు అయినప్పటికీ కూడా ప్రకటించబడుతున్నటువంటి వాక్యం ఎవరు వింటారో వారు ప్రియులారా పాపములు క్షమించబడటమే కాదు, వారు వాడి ఇంటి వారి కూడా రక్షించబడతారు. ప్రకటించబడుతున్నటువంటి విశ్వాస వాక్యము ఎవరైతే వింటారో, ఎవరైతే వినగలుగుతారో, ఎవరైతే వారి హృదయాల్లో తీసుకుంటారో వాడు వారి ఇంటి వారు కూడా రక్షించబడతారు. నాకు ఎక్కడికే రక్షణ, లేకపోతే నా యొక్క పిల్లలకు రక్షణ, లేకపోతే నా పిల్లల ప్రాంతంలో ఉన్న వారికి రక్షణ, అటువంటిది ఏమీ లేదు. ఎవరు విన్నా సరే, ఎటువంటి పాపి విన్నా సరే, ఎటువంటి దుఃఖంలో ఉన్నవారు విన్నా సరే, ఎటువంటి కష్టంలో ఉన్నవారు విన్నా సరే, ఎటువంటి అసమాధానాలతో ఉన్నవారు విన్నా సరే, ఈ ప్రకటించబడుతున్నటువంటి వాక్యం వలన సమాధానం పొందుకుంటారు, పరలోకం పొందుకుంటారు, పాపక్షమాపణ పొందుకుంటారు. ఇదిగో వాడు ఇంటి వారు కూడా రక్షించబడతారు. ప్రకటించబడుతున్నటువంటి వాక్యమందు ఈ సమయంలో నువ్వు విశ్వసించినట్లయితే, చాలా మంది ప్రియులారా ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని విశ్వసించని వారుగా ఉన్నారు. బాగా పెద్దోళ్ళు బోధిస్తే వినే పరిస్థితి కొంతమందిలో కనబడుతుంది.
లేకపోతే బాగా ప్రియుల అనర్గళంగా చక్కగా కవించి లేవండి, లేక ఇతరితర మాటలు బయట మాటలు చెప్పి, లేకపోతే ఏవేవో చెప్తే వినేవారు ఉంటారు కొంతమంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రకటించబడుచున్నటువంటి వాక్యము వలన ఏం కలుగుతుందంటే వారు విశ్వసిస్తారు. విశ్వసించడం వలన సమాధానం కలుగుతుంది, విశ్వసించడం వలన నిత్యజీవం కలుగుతున్నది, విశ్వసించడం వలన పాపక్షమాపణ కలుగుతుంది. వారు విశ్వసించడం వలన వారి ఇంటి వారు కూడా రక్షించబడతా ఉన్నారు. ఆ పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 8వ వచనములో ప్రకటించబడుచున్నటువంటి వాక్కు వలన ఇన్ని లాభాలు ఉన్నాయని ప్రియులారా మనం గుర్తించవచ్చు. పౌలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, యోహాను చెప్తూ ఉన్నాడు, ఈ నామములోనే రక్షణ ఉన్నదని, ఈ నామమును ఈ వాక్యమును విశ్వసించిన కారణాన ప్రియులారా ప్రకటించబడుచున్నటువంటి వాక్యం వినటం వలన ఇటువంటి గొప్ప ప్రయోజనాలు ప్రియులారా వారు పొందుకుంటున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ రోజైనా నీవు నేను మనము ప్రకటించబడుచున్నటువంటి వాక్యమునందు మనము విశ్వసించి వాక్యం నా కొరకే అని నువ్వు తీసుకోగలిగినట్లయితే నువ్వు రక్షించబడతావు, నువ్వు సమాధానం కలిగి ఉంటావు, నువ్వు నిత్యత్వాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నదనేటువంటి విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ 10వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. నీ హృదయమందు విశ్వసించిన కారణాన నీవు రక్షించబడతావు. 1 ప్రియులారా, ఆ 8వ వచనములో ప్రకటించబడుచున్నటువంటి విశ్వాస వాక్కు అని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 2వదిగా నీ హృదయమందు విశ్వాసించు విశ్వాస వాక్యమై ఉన్నది. ఆ 10వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, ఏలి అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నీ నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడునో సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఆయన వాక్యాన్ని హృదయములో తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి ప్రియులారా ఏవండి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, రక్షణ కలుగుతుంది. ఆ వ్యక్తి ఆ వాక్యను హృదయములో తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ప్రకటించబడుచున్నటువంటి వాక్యమునందు విశ్వసించిన కారణాన సమాధానం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, నిత్యజీవం పొందుకోగలుగుతాడు. వాడి ఇల్లు రక్షించబడుతుంది, వాడి కుటుంబం రక్షించబడుతుంది. ఇదిగో ఈ వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకునడం వలన ప్రియులారా ఏమండి ఆయన అన్నాడు, నీవు రక్షింపబడదువు. ఈ వాక్యాన్ని ఎక్కడికి తీసుకున్న కారణాన? హృదయంలోనికి తీసుకున్న కారణాన. 1 ప్రకటించు వాక్యము, ప్రకటించు విశ్వాస వాక్యం వలన విశ్వసించిన కారణాన కలిగే ఆశీర్వాదాలు మనం చూసాము. అదే వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి రక్షించబడతాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. మన హృదయంలోనికి దేవుని వాక్యం వస్తేనంట సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. పౌలు చెప్తున్నాడు, విశ్వసించినటువంటి కారణాన ఈ వాక్కు హృదయంలోనికి చేర్చుకున్నటువంటి కారణాన ఎన్నో హృదయాల్లో చేర్చుకుంటామండి. చాలా హృదయాల్లో ఉంటాయి, కానీ దేవుని వాక్యం మాత్రం హృదయంలో ఉండదు.
దేవుని వాక్యం హృదయంలో చేర్చుకోవాలి. మనము దేవుని వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకోవాలి. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఈ వాక్యం ఎక్కడ ఉందండి? దేవుని యొద్ద ఆదిలోనే ఉన్నది. ఈ వాక్యం మనుషులకి ఏం కలగజేస్తుందండి? వెలిగిస్తుంది, జీవాన్ని కలగజేస్తుంది, కనుక రక్షణ కలగజేస్తుంది. కనుక ఈ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ప్రకటించబడినటువంటి వాక్యం అందు విశ్వసించాలి. రెండవదిగా ఇదిగో నీ హృదయంలో విశ్వసించి ఈ వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇదిగో పౌలు ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. నిర్మలమైనటువంటి ప్రియులారా ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి తీసుకోవాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుకనే కీర్తనకారుడు 119వ కీర్తనలో వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలని ఎన్ని మాటలు చెప్తూ ఉంటాడో. 119వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ ఒక్క అధ్యాయములోనే ఎన్నోసార్లు వాక్యాన్ని హృదయాల్లోనికి తీసుకోవాలని దేవుడు తన దాసుని ద్వారా చెప్తూ ఉంటాడు. 119వ కీర్తన 2వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనాలను గైకొనొచ్చు. మన హృదయాల్లో ఆయన శాసనాలు మనం ఏం చేయాలంట? గైకొనాలి. 7వ వచనంలో ఆయన అంటాడు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నట్లు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు. నీతి కలిగినటువంటి ప్రియులారా న్యాయ విధులను నేర్చుకున్నట్లు ఎక్కడికి నేర్చుకోవాలంట? హృదయంలోనికి. దేవుని వాక్యం హృదయంలో లేకపోయినట్లయితే, దేవుని వాక్యం మన హృదయాల్లో పని చేయకపోయినట్లయితే ఆయన శాస్త్రాలు మనం గైకొనలేము, ఆయన కట్టడాలు ఆయన విధులను మనం గైకొనలేము. అక్కడే 10వ వచనంలో ఆయన అంటాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలో ఉన్నటువంటి కారణాన ఆయన దేవుని ఆజ్ఞల నుండి తిరగనీయకము అనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రములను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించగలుగుతాం. హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆయన విధులను గైకొనగలుగుతాం. హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆయన్ని వెతకగలుగుతాం, ఆయన తట్టుకు తిరగగలుగుతాం. హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే 58వ వచనంలో ఆయన అన్నాడు, కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను ప్రతిపాదించున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని వాక్యం ఉంటేనే తప్ప దేవుని బ్రతిమాడలేదు. దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోయినట్లయితే, ప్రియులారా నీ హృదయంలో దేవుని వాక్యం ఉండకపోయినట్లయితే దేవుని నిన్ను బ్రతిమాడలేవు. 69వ వచనంలో ఆయన అంటాడు, గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. దేవుని ఉపదేశాలను నేను అనుసరిస్తాను. 80వ వచనంలో ఆయన అంటాడు, ప్రియులారా నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయముని కట్టడాల విషయమై దోషమగును గాక. దేవుని కట్టడాలు, దేవుని ఉపదేశం, దేవుని మాటలు అతని హృదయంలో ఉంచుకోవాలనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉన్నది. 145వ వచనంలో అంటాడు, ప్రియులారా యెహోవా
హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడాలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరం ఇయ్యుము. దేవుని కట్టడాలు, దేవుని మాటలు, దేవుని వాక్యము వారి హృదయాల్లో ఉన్నారు. ఈ లోకంలో చెత్తంతా హృదయాల్లో ఉన్నారు కొంతమందిలో. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమో విషయాలు హృదయాల్లో ఉంటవి. అవి ఏమి మనకు అవసరం లేదు. దేవుని వాక్యం వలనే మనము ప్రియులారా ఆయన ఆజ్ఞలను గైకొనడం వలన మాత్రమే మనము దేవుని కట్టడాలను, దేవుని విధులను, దేవుని న్యాయాలను మనం జరిగించగలిగినటువంటి విషయాన్ని దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలోనే ఉన్నది. ఇది దేవుని వద్ద ఉన్నది. ఇది దేవుని వద్ద నుండి పంపబడింది. ఇది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యం వినడం వలన, ఈ దేవుని వాక్యం చదువుట వలన, ఈ దేవుని వాక్యం హృదయంలో చేర్చుకునడం వలన గొప్ప ఆశీర్వాదాలు ప్రియులారా మనం పొందుకోగలుగుతాము. చాలా సార్లు నిర్లక్ష్యం కలిగిన వారిగా మనము ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేయటానికి అవకాశం ఉన్నది. ఆ వాక్యం పట్ల ఎక్కడ నిర్లక్ష్య భావాన్ని మనము కలిగి ఉండటానికి వీల్లేదు. ఆయన అంటాడు కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపక ఉండేను, గ్రహించట్లేదు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. నిన్ను వెలిగించాలని, నిన్ను బాగు చేయాలని, నీకు సమాధానం కలగ చేయాలని, నీకు నిత్యత్వం కలగ చేయాలని, నీకు ప్రియులారా విమోచన ఇవ్వాలని, పాపముల నుండి నిన్ను నీ ఇల్లును రక్షించాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుకనే ప్రియులారా ఈ వాక్కును మనము గ్రహించాలి. ఆదిలో ఉన్నది, దేవుని యొద్ద ఉన్నది, దేవుడై ఉన్నాడు, దేవుని యొద్ద నుండి పంపబడింది. ఆయన మూలంగా సమస్తం కలిగినవి. ఆయన లేకుండా ఏది లేదు. ఆయనలో జీవం ఉండేది. ఆ జీవం మనుషులు వెలిగిస్తూ ఉన్నది. ఆ జీవం మనుషులను వెలిగిస్తూ ఉన్నది. ఇదిగో ప్రకటించబడుతున్నటువంటి విశ్వాస వాక్యం వెలిగించే వాక్యము. ప్రకటించబడినటువంటి విశ్వాస వాక్యం సమాధాన వాక్యము. ప్రకటించబడినటువంటి విశ్వాస వాక్యము ప్రియులారా నిత్యజీవాన్ని ఇచ్చేది, నీ ఇంటిని రక్షించేది అనేది ప్రియులారా ప్రారంభ వచనంలో చెప్పాడు. ప్రియులారా రెండోగా ఆ 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 10వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ హృదయమందు విశ్వసించు విశ్వాస వాక్యము. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ప్రియులారా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం రక్షించబడతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఆయన తట్టుకు తిరుగుతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన వెంబడించి లేక ఆయన విధులను గైకొనటానికి అవకాశం ఉన్నది. ప్రియులారా మూడవదిగా 10వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 10వ వచనములో ఏలయనగా విశ్వసించిన ఎడల ఏమండి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము నీతి కలుగునట్లు. ఏమండి మనుష్య హృదయములో విశ్వసించును. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఒకటి ప్రకటించబడు విశ్వాస వాక్యం. 2 నీ హృదయంలోనికి చేర్చుకునేటువంటి విశ్వాస వాక్యం. 3 నీ నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాస వాక్యం. 3వది ఏంటండి? నీ నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాస వాక్యము. మనం మన నోటితో ఒప్పుకోవాలన్నమాట. దేవుని వాక్యాన్ని మన నోటితో మనము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 21 వచనములో యేసు క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం గమనించవచ్చు. ఆ తీర్పు ఇదే. ఏమండి? వెలుగు లోకములోనికి వచ్చెను గాని
తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతి వాడును ఏమన్నాడండి? దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. ఏమండి, వెలుగుని ఏం చేస్తున్నాడు అంటే వాడు దేవుని వాక్యాన్ని ద్వేషిస్తున్నాడు. ఆదిలో ఉన్న వాక్యం ఇది, దేవుని వద్ద నుండి పంపబడిన వాక్యం ఇది, వెలుగై ఉన్న వాక్యం ఇది. తన క్రియలు చెడ్డమైనటువంటి కారణాన వెలుగును ద్వేషిస్తూ ఉన్నాడు. వెలుగుని ఏం చేస్తున్నాడు అంటే వాడు ద్వేషిస్తున్నాడు. చాలా మంది చూడండి, యేసు ప్రభు అంటానికి కూడా నోటితో ప్రియులారా ఒప్పుకోరు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది, నీ నోటితో ఒప్పుకోవలసిన విశ్వాస వాక్యం ఇది. కొంతమంది చూడండి ప్రియులారా, ప్రయాణంలో కూడా దేవుని మాటలు చెప్తారు. ప్రయాణంలో, ఉద్యోగములు, వ్యాపార వ్యవసాయాలు దేవుని ఔన్నత్యమును, దేవుని ప్రియులారా గొప్పతనాన్ని, దేవుని ప్రేమను ఇతరులకు చెప్తూ ఉంటారు. కొంతమంది వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా దేవుని ప్రేమను వారికి ప్రియులారా ప్రకటిస్తూ ఉంటారు. ఎదుగో ప్రియులారా, పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ఒకటి ప్రకటించే విశ్వాస వాక్యము, రెండు నీ హృదయంలోకి చేర్చుకునే విశ్వాస వాక్యము, మూడు ప్రియులారా నీ నోటితో ఒప్పుకునే విశ్వాస వాక్యము. ఇదిగో ఆయన అంటున్నాడు, తన క్రియలు దుష్కారములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలు గనుక కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వారి నోటితో దేవుని మాటలు దేవుణ్ణి ఒప్పుకోగలుగుతాడు. ప్రియులారా, ద్వేషించేవాడుగా ఉన్నాడు, దేవుని మాటలను ధృవీకరించేవాడుగా ఉన్నాడు, దేవుని మాటలు అంగీకరించలేనటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మనం దేవుని మాటలు మన హృదయంలో విశ్వసించాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఇదిగో మూడవదిగా దేవుని మాటలు మన నోటితో ఒప్పుకోవాలి. సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 22వ వచనములో ప్రియులారా సొలొమోను జ్ఞాని ప్రియులారా మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనములో ఆయన అంటాడు, ఎట్లనగా 1వ అధ్యాయము 22వ వచనములో, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. దేవుని మాటను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుని వాక్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమండి, దేవుని వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడంటే అసహించుకుంటున్నాడు. ఈ వాక్యం ఏం చేస్తున్నాడంటే వాడు నోటితో పలకలేకపోతూ ఉన్నాడు. పిల్లరా, నోటితో ఒప్పుకునే విశ్వాస వాక్యము ఈ వాక్యము. నోటితో ఒప్పుకోవాలి దేవునిని. ప్రియులారా, దేవుని మాటలను నోటితో మనము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. 8:36 వచనములో చూస్తే అక్కడే 8వ అధ్యాయం 36వ వచనములో సామెతల గ్రంథం, నన్ను కనుగొనివాడు తనకి ఏ హాని చేసుకొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు ఆశ్రయపడు వారందరూ మరణము స్నేహితులు. ఏమంటాడంటే దేవుని యందు ఆశ్రయపడేవాడంట మరణంతో స్నేహం అంట.
మరణంతో స్నేహం ఎంతవరకు చేయగలుగుతాం మనం? దేవుని అసహించుకునేవాడు, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని అసహించుకునేటువంటి వాడు, ఆయన్ని కనుగొనలేనటువంటి వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. లోకంలో ఎన్నో కనుగొంటున్నారు ప్రియులరా, వాటి వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో ప్రియులరా, ఎన్ని అనర్థాలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని పరిస్థితులు ప్రియులరా విచ్ఛిన్నమైపోతున్నాయి. కానీ దేవుని వాక్యాన్ని కనుగొనట్లేదు, దేవుని వాక్యాన్ని హృదయంలో విశ్వసించట్లేదు, దేవుని వాక్యాన్ని నోటితో ఒప్పుకోవట్లేదు. కనుక ప్రియులారా, ఈ 3 విషయాలు అక్కడ విశ్వాసములో ఎదగాలనేటువంటి విషయమై ఈ మాటలు పౌలు చెప్తూ ఉన్నాడు. 1 నోటితో మనము ఒప్పుకోవాలి, 2 హృదయమందు మనము విశ్వసించాలి, ప్రకటించబడినటువంటి వాక్యమునందు మనము విశ్వాసం ఉంచాలి. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వద్ద నుంచి వచ్చింది. ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉందంటే ఆదిలోనే ఉంది. ఈ వాక్యం ఎవరై ఉన్నారు అంటే ఆయనే, దేవుడే అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన వద్ద ఆయన పంపబడినటువంటి వాక్యము కనుక ఈ వాక్కును మనం వినాలి. వినుట వలన మనకేం కలుగుతుందంటే విశ్వాసములో ఎదుగుతాము, విశ్వాసములో ఎదగలుగుతాం. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసములో ఎదగలుగుతాం. దేవుని వాక్యం వినుట వలన మనకు బుద్ధి కలుగుతుందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వాక్యము వినుట వలన మనకి బుద్ధి కలుగుతుంది. చదవండి ఆ మాట. ఈ సంగతులు దుష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. మనకు బుద్ధి కలుగుతానికి ఈ మాటలు వ్రాయబడి అన్న. 1 ప్రియులారా, ఈ వాక్యం వినటం వల్ల విశ్వాసంలో ఎదగలుగుతాము. 2 ప్రియులారా, ఈ వాక్యం వినటం వలన బుద్ధి కలుగుతూ ఉన్నది, బుద్ధి కలుగుతూ ఉన్నది. లోక విషయాలు ఎన్నో వింటున్నారు కానీ వారి హృదయాల్లో ప్రియులారా బుద్ధి అనేటువంటిది ఏమై ఉన్నదో వారు పరిశీలన చేయాలి. కానీ దేవుని వాక్యం వింటూ వల్ల మనకి ఏం కలుగుతుందంటే బుద్ధి కలుగుతుంది. 9-10 వచనంలో అక్కడే చెప్తున్నాడు, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడి. అవును, మన కొరకే ఈ మాటలు వ్రాయబడి. మన బుద్ధి కలగటానికి, మన జ్ఞానోదయం కలగటానికి, మన విశ్వాసములో జీవించటానికి, మనం ప్రార్థనలో జీవించటానికి, మనం ఆత్మీయంగా నడుచుకోవటానికి కేవలం దేవుడు మన కొరకే రాశాడు అనేటువంటి విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆదిలో ఉన్న వాక్యము, దేవుని వద్ద ఉన్న వాక్యము, దేవుని చేత పంపబడిన వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆ వాక్యం వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం వినుట వలన మనకి బుద్ధి కలుగుతూ ఉన్నది. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ప్రియులారా, 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు చెప్తూ ఉన్నాడు, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. మనకు బుద్ధి కలగటానికి, దేవుని వాక్యం వినినప్పుడు మన హృదయాలు వెలిగించబడటానికి, శ్రమల్లో కష్టాల్లో శ్రమలు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు, ప్రతికూల పరిస్థితులు లేకుండా ఉండదు. ఎప్పుడు ప్రియులారా సుఖం ప్రియులారా మనలో ఎప్పుడు అది ఉండదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రియులారా ఓర్పు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. కష్టాలు వచ్చిన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు అన్నది నెరవేరలేదనేది, నువ్వు ఆశించింది దొరకలేదని దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్య భావం ఉంచవద్దు. దేవుని వాక్యం ప్రియులారా
మనం వినాలి విశ్వాసంలో ఎదగటానికి. దేవుని వాక్యం వినాలి మనకు బుద్ధి కలగటానికి. ప్రియులారా, దేవుని వాక్యం మనము వినవలసిన వారమై ఉన్నాము. ఫిలిప్పీ 4:5 వచనాల్లో పౌలు ప్రియులారా మరొక మాట తెలియజేస్తున్నాడు. నేను ముగించిన ఇంటూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే పౌలు చెప్తూ ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మన సహనం అంతా ఏం చేయాలంట? సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రియులారా, దేవుని వాక్యం వింటూ ఉన్నవారు వీళ్ళు అని చెప్పి, దేవుని వాక్యానికి విధేయతలు చూపించేవారు అని చెప్పి, ప్రియులారా మన పరీక్షా కాలంలో, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ప్రతికూల పరిస్థితుల్లో మన సహనాన్ని సకల జనులకు కనబరచాలి. అది దేవుని యొక్క వాక్య నెరవేర్పు అయి ఉన్నది. కొన్నిసార్లు మనం ఓర్చుకోలేకపోతూ ఉంటాం, సహించలేకపోతూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి ప్రతికూల పరిస్థితులు, ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ తప్పిపోలేదే, దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నాం కదా అనేటువంటి ఆలోచన మనలో రేకెత్తించవచ్చు. అయినప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుందంటే, మీ సహనము సకజనులకు తెలియచేయబరచబడాలి. మీరు సహనవంతులు. దేని విషయంలో సహనవంతులు అంటే దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని వాక్యాన్ని విని లోబడే విషయంలో, దేవుని వాక్యం కొరకై బ్రతికే విషయంలో మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు. ఈ సహనం కోల్పోవద్దు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రియులారా మనకు జ్ఞానోదయం కలగ చేయటానికి దేవుడు ప్రియులారా దేవుని వాక్యం వినాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివినట్లయితే ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 24వ వచనం నుండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మొదలు ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలనని ఆలోచింపచేసేటువంటి వాక్యం ఈ వాక్యము. ఆలోచించాలి. ప్రియులారా 25వ వచనంలో ఆలోచన కలగ చేయాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆలోచింపచేసేటువంటి బుద్ధి కలిగించేటువంటి వాక్యము. 37వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇక కాలం కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఏమండి, ఇక కాలం కొంచెం కాలముగా ఉన్నది. ఆయన వచ్చే సమయం అయిపోతుంది. ఆయన వచ్చేటువంటి సమయం, ఆయన వచ్చేటువంటి గడియ రాబోతూ ఉన్నది. ఇంకా ఎక్కడైనా దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో, దేవుని వాక్యం కొరకు ప్రియులారా శ్రమ పడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమోనని మనం ప్రియులారా మనము పరిశీలన చేసుకోవాలి. వాక్యం వినడం వలన ఒకటి ప్రియులారా మన విశ్వాస జీవితంలో ఎదగలుగుతాము. వాక్యం వినడం వలన బుద్ధి కలుగుతున్నది. వాక్యం వినడం వలన మనము ధన్యులం కాగలుగుతాము. ఏం చేయగలుగుతామండి? ధన్యులం కాగలుగుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రియులారా 3వ వచనంలో ఎన్నోసార్లు ఆ మాట మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటాము. 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటారు, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితాలు, యేసయ్యను కలిగిన జీవితాలు. ఇహమందున పరమందున
ఇహమందున పరమందున తోడులేడు వారు ధన్యులు ఎంతో ధన్యులు వారు ధన్యులు ఎంతో ధన్యులు ధన్యులు యేసయ్యను నా జీవితాలు. ప్రియులారా, వారు ధన్యులుగా మార్చబడతారు. ఆది నుండి ఆదిలో ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము, దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వాక్యము, సమస్తమును ఆయన మూలముగా కలిగినటువంటి వాక్యము, ఆయన వాక్యము చేత మనుషులు వెలిగించబడతారు, రక్షించబడతారు, జీవింపబడతారు. ఆ వాక్యం వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం ప్రియులారా ఎలా ఉన్నదంటే ప్రకటింపబడుతున్న విశ్వాస వాక్యము, నీ హృదయంలోనికి పంపబడుతున్నటువంటి విశ్వాస వాక్యము, నీ నోటితో ఒప్పుకునేటువంటి విశ్వాస వాక్యము. ఇదిగో దేవుని వాక్యం వినట వలన మనకు విశ్వాసంలో ఎదగలుగుతాము. ఇదిగో దేవుని వాక్యం వినట వలన మనకు బుద్ధి కలుగుతూ ఉన్నది. దేవుని వాక్యం వినట వలన మనం ధన్యులము కాగలుగుతాము. 22వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, 22వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములను గైకొనేటువంటి వాడు ధన్యుడు. మనం ధన్యులంగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. కనుక సామెతల గ్రంథములో 8:34లో సొలొమోను చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, అది దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మనకు ఎంతో అందుబాటులో ఉంది. సోషల్ మీడియా ద్వారాగా, టీవీల ద్వారాగా, వార్తా పత్రికల ద్వారాగా, ప్రాముఖ్యంగా బైబిల్ మన ముందే కనబడుతుంది. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, అనుదినమున గడప యొక్క కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొక్క కాచుకొని, నా ఉపదేశము వినేవారు అందరూ, ఆయన ఉపదేశాన్ని వినేవారందరూ కూడా. చివరిగా లూకాసు వార్త, యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, ఆయన సందర్భంలో ఒక స్త్రీ అంటుంది, అయ్యా నిన్ను ఎవరికి కన్నవదో గాని ఆమె గర్భం చాలా ధన్యకరమైనది, ఆమె యొక్క స్తన్యములు చాలా 11వ అధ్యాయం 27వ వచనములో ఆమె ఎంతో ధన్యురాలు అని చెప్పి ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక స్త్రీ ఆయన ముందుకొచ్చి ఆయన గురించి ఆయన ఈ మాటలు చెప్పుతుండగా, జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నీవు పోసిన గర్భమును నీవు గుర్తిన స్థాన్యములు ధన్యులైనవని కేకలు వేసి చెప్పగా, అవును ఏమన్నాడు ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనేవారు మరి ధన్యులని, మరియమ్మ కన్నా ధన్యులన్నా. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్య ప్రకారం నడుచుకుని, దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకుంటే మరియమ్మ కన్నా ధన్యులు మీరు అని యేసు ప్రభు తన నోటితో చెప్తున్నారు. వాక్యాన్ని వినాలి. సోదరులారా, నేను ముగించబోతున్నాను. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలో ఉన్నది, దేవుని వద్ద ఉన్నది, దేవుని చేత పంపబడింది, దేవుడై ఉన్నది. ఆ వాక్కు ప్రతిరోజు ప్రకటించబడుతూ ఉన్నది. ఆ వాక్కు వినాలి. ఎందుకు వినాలి? దేనికి వినాలి? విశ్వాసంలో ఎదగడానికి వినాలి, విశ్వాసం ఉంచడానికి దేవుని మాట వినాలి, హృదయంలో చేర్చుకోవడానికి దేవుని మాట వినాలి, దేవుని నోటులో ఒప్పుకోవడానికి దేవుని వాక్యం వినాలి, బుద్ధి కలగడానికి దేవుని వాక్యం వినాలి, ఎదుగు ధన్యులం అవడానికి దేవుని వాక్యాన్ని మనము వినాలి. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ధన్యకరమైనటువంటి నీ వాక్కుని నేను వినగలిగినట్టు,
నీ వాక్య ప్రకారం నేను నడుచుకోగలిగినట్లు సహాయం చేయండి నాయన. ఈ లోకంలో ఏదో ఉంటే అది ఆశీర్వాదం ధన్యమని అనుకుంటున్నాను నాయన. ఈ లోకములో ఏమున్నా గాని, ఈ లోకములో ఏమి లేకపోయినా గాని నీ వాక్కు నా హృదయంలో ఉండటానికి సహాయం చేయండి నాయన. నీ వాక్కు చేత నేను నింపబడినట్లు, నీ మాట చేత నేను నింపబడినట్లు, నీ వాక్యము చేత నేను వెలిగించబడినట్లు సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మంచి నిర్ణయంతో, ఓ చక్కని తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని నేను వింటాను నాయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో శాంతి అమ్మ ప్రార్థన చేయాలి.